హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అంతా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మొత్తం హౌస్ అయితే క్లీన్ చేస్తామనేసి అనుకుంటున్నానండి. అదే లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, హెల్త్ అయితే బాగాలేదని. ఆ వ్లాగ్లో వచ్చేసి కిచెన్ వరకు అంతా మొత్తంగా క్లీన్ చేసుకున్నాను. ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. కానీ కర్టన్స్, కిటికీలు, వాకిన్లు, కొంచెం బీరువా ఇవన్నీ కొంచెం క్లీన్ చేయాలనేసి అనుకుంటున్నాను. మనం 15 డేస్కి ఒకసారైనా ఇలా క్లీన్ అయితే చేసుకుంటా అంటే క్లీన్గా అయితే ఉంటుందండి. నేనైతే చెప్పాను కదా, హెల్త్ అయితే బాగాలేకుండా ఒక 1.5 month నుంచి ఇల్లు అయితే అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక 1 week నుంచి కొంచెం బ్యాక్ అవుతున్నాను. అందుకే ఇప్పుడైతే కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. కంప్లీట్ హౌస్ క్లీనింగ్ అయితే ఈ వ్లాగ్లో ఉంటుందండి. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ అయితే వేయండి. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, అలాగే లైక్ అయితే ఇస్తున్నా. వ్యూస్ అయితే వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? అలాగే సబ్స్క్రైబ్ అవుతున్నా కానీ లైక్ అయితే అస్సలు ఇవ్వడం లేదు. ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగనే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే రండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఎలా పోతుంది అనేసి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కర్టన్స్ అన్ని ఇప్పేసి అయితే ఉతికేసేసి, కర్టన్స్ మ్యాట్స్ అయితే ఫస్ట్ ఉతికేస్తే అవి అయితే ఆరుతుంటాయి. ఆ తర్వాత వచ్చేసి మన డస్ట్ క్లీనింగ్ అంతా ఉండేదంతా క్లీనింగ్, కిటికీలు అంతా తుడుచుకొని క్లీనింగ్ చేసుకున్నాము. ఫస్ట్ స్టీల్ నుంచి స్టార్ట్ చేస్తాను. వంట పెట్టుకొని ఉప్పు వేసేస్తాను. ఆ తర్వాత వేరేదంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. అన్ని స్టీల్ రూమ్ లో ఇట్లా అన్ని నింపుకొని వస్తాను. హ్యాండ్ పెట్టేసి హ్యాండ్ వాష్ అయితే చేసేస్తాను, కేక్ చేస్తాను. ఆ తర్వాత క్లీన్ చేస్తాను. ఇప్పుడంటే ఫ్లవర్స్ అంతా డస్ట్ అయితే కుక్కలు ఇక్కడైతే ఈ ప్లేస్ అంతా నీట్ గా తుడిచేస్తాను. ఎంత నీట్ గా అన్ని తుడుచుకొని దాని ప్లేస్ లో దాన్ని పెట్టుకుంటే క్లీన్ ఉంటుంది. ఇవన్నీ ఈ విధంగా అయితే అంత నీట్ గా తుడుచుకునేస్తే 15 days ఒకసారి, మంత్లీ 2 సార్లు అన్ని తుడుచుకునేస్తే ఇవంతా క్లీన్ గా ఉంటాయి. ఎవరు రూపాయి ఇది నీకు? నాదే. ఏం క్లబ్ ప్రైజ్ వచ్చింది ఇది? రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్రైజ్. విధంగా ఈ వాకి కూడా అప్పుడప్పుడు ఇలా తుడుచుకొని పెట్టుకుంటే క్లీన్ అనేది మనకి బయట నుంచి చూస్తుంటారండి. దానివల్ల కూడా మిగిలింటుంది. చూస్తే దుమ్ము అనేది మరీ కనిపిస్తుంది, కానీ దుమ్ము అయితే ఉండే ఉంటుంది. అప్పుడు పెట్టుబడి పెట్టుకొని ఇలా నీట్గా తుడుచుకొని వస్తే క్లీన్ గా ఉంటుంది. కిటికీలు కూడా అదే విధంగానే తుడుచుకునేస్తాను. వంటింటి కిటికీ, వంటింటి అయితే మనం చూసారు, లోపలైతే ఆ సగం భాగం అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు బయట ఉండే రెక్కలు మాత్రం క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే రూమ్ కిటికీ, హాలు, వంటిల్లు అవన్నీ కిటికీలన్నీ ఒకేసారి అన్నీ తుడుచుకునేస్తాను. వంటింటి కిటికీ లోపలైతే ఆడే స్టవ్ ఉంటుంది, కొంచెం నూనె జిడ్డి అదంతా వస్తూ ఉంటుందండి. ఇదైతే కొంచెం ఎక్కువసేపే పుట్టింది. వంటింటి కిటికీ అదే జిడ్డు అయితే తిరిగిపోతేసినప్పుడు నూనె అంతా ఎగురుతుంది, పొగ అయితే వస్తుంది కాబట్టి జిడ్డుగా అంటుకునేసింది. అందుకే తుడిచేకైతే కొంచెం సేపే పుట్టింది నాకు. ఆ తర్వాత హాల్ కిటికీ, వంటింటి కిటికీ ఇవన్నీ తుడుచుకున్నాను. మా బాబు అయితే వీడియో చేయమని చెప్తే ఇలా అయితే ఎడబడి చేసినాడండి వాడు. ఇప్పుడు హాల్లో ఉండే కిటికీను అలా తుడుచుకున్నాను. అప్పుడప్పుడు నేను తుడుచుకుంటూనే ఉంటాను, కానీ నేను సిక్కాపట్టే ధూళి అనేది వస్తుందండి. నాకైతే అదే ఇదేంటి ఏమింది తుడుస్తానే కూడా ధూళి అనేది వస్తూనే ఉంది అనేసి అనిపించింది. కానీ ఒక 15 days అట్లా అయింది లేని తుడిచిను. కానీ నేను అంతకుముందు అయితే వీక్లీ 2 times ఇట్లయితే తుడుచుకునేస్తా ఉంటుంది. ఈసారి కొన్ని రోజులు వదిలిపెట్టిన దానికి ఎక్కువగానే ధూళి అనేది ఉంది. అందుకే ఒకసారి 2 బట్టలు, ఒకసారి తేమ బట్టలు తుడుచుకునేస్తాను. అదేవిధంగా బీరువా అంతాను క్లీన్ చేశాను. రూమ్ కూడా ఫుల్ నీట్గా అంతా ఒకసారి క్లీన్ చేసేస్తా. ఇదైతే నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, రూమ్ క్లీన్ చేసేదైతే. ఇప్పుడైతే బీరు వరకు అయితే తుడుచుకున్నాను. బీరు కూడా అంతేనండి, అప్పుడప్పుడు తుడుచుకోవాలి. ఈ అద్దము ఇవంతా న్యూస్ పేపర్లో కానీ ఇట్లా వేస్ట్ ఏదైనా పేపర్లో కానీ తుడుచుకుంటే క్లీన్ గా ఉంటుంది. ఇదైతే బట్టలు అయితే తుడియకూడదండి. కంచెం అయితే తెలుసు ఉంటాను ఇంట్లో అయితే, దానివల్ల ఇదైతే కొంచెం కర్రగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు తుడుచుకుంటున్నా. గంట మిల్లంతా చేరినప్పుడు దీన్ని అయితే కదా, దాని నుంచి ఇదైతే ఉంటుంది. వారానికి ఒకసారి తుడుచుకుంటా అంటే నీట్ గా ఉంటుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఇలా అయితే దుమ్ము అనేది లేకుండా ఇల్లు అయితే నీట్గా ఎప్పుడు నీట్గా ఉండాలండి. అద్దం మెయిన్ అయితే అద్దం కూడా అంతే నీట్గా పెట్టుకోవాలండి.
మనము ఈ డబ్బాలు అయితే కిచెన్ లో డబ్బాలు అయితే మనము వారము తుడుచుకునేకైతే వెళ్ళదు కదండి. మనం సడన్ గా బిజీ వంట చేసేటప్పుడు అయితే నూనె చేతనే అట్లే తాకుతూ ఉంటాము. అవైతే నూనె జిడ్డుగా ఉంటాయి. మనం వారానికి ఒకసారి కొంచెం బకెట్లను దీంట్లోనూ నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు కొంచెం సరిపోయమని వేసేసి తడి పెట్టుకొని ఒకసారి బట్టలు తుడుచుకొని మళ్ళీ ఎండు బట్టలు ఒకసారి తుడుచుకుంటే డబ్బాలు అయితే నీట్ గా ఉంటాయి. మళ్ళీ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కావాలంటే డబ్బాలను అయితే చేంజ్ చేసుకొని తుడుచుకోవచ్చు. గ్రోసరీ ఐటమ్స్ తెచ్చినప్పుడు అయితే డబ్బాలంతా నీట్ గా కడిగేసి ఆ తర్వాత అయితే మనము ఆ గ్రోసరీస్ అంతా ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా వారానికి ఒకసారి ఇట్లా తుడుచుకుంటే డబ్బాలు అయితే నూనె జిడ్డు లేకుండా చూసేదానికి నీట్ గా ఉంటుంది. కిచెన్ లో కూడా అంటే నీట్ గా కనిపిస్తుంది మనకి. మనం అట్లే నూనె జిడ్డు వంట చేసి అడవిడిలా నూనె జిడ్డు తిరుగుబాటు వేస్తానప్పుడు అట్లా ఎత్తుకొని ముట్టుకుంటా ఉంటాము. జుడ్డు అనేది ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా తుడుచుకుంటే ఆరాంగా ఉంటుంది. ఇది ఒక టిప్ అయితే అనుకోండి. ఇదంతాను అట్లా నీట్ గా అన్ని తుడుచుకునేసి ఈ చెక్క ఇది ఉంది కదా, చెక్కను కూడా అట్లే డబ్బాలన్నీ తుడుచుకొని దీన్ని తుడుచుకునేస్తే నీట్ గా అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్ ని కూడాను క్లీన్ చేసుకుందాం అనేసి దీన్ని అంతా నీట్ గా తుడుచుకునేస్తాను. డీప్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ ని అప్పుడప్పుడు చేస్తుంటే నడుము టైం లేకుండా దాన్ని ఇప్పుడు అలాగే వదిలిపెట్టేశాను. ఇంకా ఎప్పుడైతే వచ్చేసి ఫ్రిడ్జ్ ని అయితే నీట్ గా ఉంటాను. ఫ్రిడ్జ్ ని క్లీన్ చేసేటప్పుడు వచ్చేసి ఆఫ్ చేసుకొని క్లీన్ చేసేవాళ్ళ క్లీన్ చేసేవాళ్ళంటే నెక్స్ట్ వేరే సోపు విమ్ లిక్విడ్ ఇట్లా అదేం వేసుకోండి. బరీ తడిబట్టలో తుడుచుకోండి చాలా, ఏమైనా వేయలేదు. తడిబట్ట పెట్టుకొని నీట్ గా పక్కన ఇంకా తుడుచుకునేస్తే చాలా అయితే ఈ విధంగా అయితే అంతా జోడించి పెట్టుకోవాలి. దీనిలో వచ్చేసి పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు ఇట్లంతా ఇక్కడ పెట్టుకుంటారు డబ్బాలో వేసి. ఇది వచ్చేసి దోసపిండ, వేరే ఏమైనా తరకారీ ఇట్లా ఏమైనా ఉంటే ఇదైతే స్టోర్ చేసుకుంటాను. టమాటో పూలు ఇంట్లో వచ్చేసి టెంకాయ బెల్లము ఎండు కొబ్బరి ఇట్లాంటివన్నీ ఇట్లా పెట్టుకుంటాను. పైన వచ్చేసి పాలు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాను. మొక్కజొన్న గింజలు అయితే ఎప్పుడైనా ఇలా అయితే పెట్టుకుంటాను. పిల్లలు కూడా ఇలా పెసులు ఎంత ఇస్తేనే మంచిది. ఇలా సాంబార్ కూడా అప్పటికప్పుడు ఏమైనా సాంబార్ చేసుకోవాలంటే కూడాను సాంబార్ కూడా బాగుంటుంది. ఇవైతే ఎప్పుడునూ ఇంట్లో స్టోర్ చేసి పెట్టింటాను. ఎమర్జెన్సీ సాంబార్కి ఏం లేనప్పుడు కూడా ఇవి వేసేసి దీని జట్లో ఒక ఉర్లగడ్డ వంకాయ వేసేసి సాంబార్ చేసినా కూడా బాగుంటుంది. పిల్లలు కూడా పెసులు ఇట్లా ఇచ్చినా కూడా బాగుంటుంది. మా ఇంటి అయితే అప్పుడప్పుడు తింటా ఉంటారు మొలక గింజలు. శనగలు అయితే ఇంకా వచ్చింది మొలకలు. పెసులు అయితే వచ్చేసి నిన్న రాత్రి పెట్టింది. సాయంకాలం లోపల అయితే శనగలు కూడా వస్తాయి. కిచెన్ వరకు అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది. కిచెన్ అంతా నేను ఇట్లా నీట్గా అయితే కిచెన్ అంతా సర్దుకునేసాను. ఈ విధంగా అయితే చిన్నగా కిచెన్ టూర్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ డైలీ యూజ్ చేసే పాత్రలు అంతా ఇక్కడ పెట్టుకున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా మొత్తంగా అంతా క్లీన్ చేసుకునేసాను. అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను. వంట కూడా ఏం లేదు, ఇంకా వంట చేయాలి. ఇప్పుడు పొద్దున్నే చేసింది పొట్లకాయ గ్రేవీ అయితే ఉందంతే. చిన్నగా కిచెన్ టూర్ అనే అనుకోండి. ఆ తర్వాత ఈ డబ్బాలు కూడాను నీట్గా అన్ని తుడిచి పెట్టుకునేసాను. ఎంత మొత్తంగాను ఈ సైడు, ఆ తర్వాత ఈ సైడు గ్లోసరీ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ సైడ్ ఇవంతా ఐటమ్స్ గ్లోసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే ఈ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఎక్కువగా ప్లేస్ చిన్నదే కిచెన్ అయితే కాబట్టి ఇక్కడ ఈ పక్క అయితే పెట్టుకున్నాను నేను. కిచెన్ గ్లోసరీ ఐటమ్స్ అన్నీ వచ్చేసి చిన్నదేనండి, మాది కిచెన్ పెద్దదేం కాదు. పొద్దున్న అయితే స్టార్ట్ చేశానండి. ఇంతవరకు అయినా ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ 2 o'clock అయిపోయింది టైం అయితే. తెల్లారి నుంచినే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను, ఇంకానే కాలేదు. కిచెన్ అంతా మొత్తంగా క్లీన్ అయిపోయి కిచెన్ హాల్లో కూడా ఒక 50% అయితే క్లీన్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం చెట్లన్నీ ఊడ్చేసి రూమ్ లో హాల్లో అంతా చెట్లన్నీ ఊడ్చేసి ఇల్లు తుడుచుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయితే రావాలి. ఇంత పని అయితే ఇప్పటి వరకు అయింది. కిచెన్ అయితే మొత్తంగా ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కిచెన్ అయితే ఇప్పుడు హాల్ కూడా అర్థమైంది, ఇంకొక అర్థం ఉంది అంతే. చూశారు కదా పొద్దుటి నుంచి బ్లాగ్ అయితే చూశారు మీరు కూడాను. కిటికీలు వాకిన్లు అంతా ఫుల్ క్లీన్ చేసింది, ఎంత అయింది. ఇప్పుడైతే హాల్లో కొంచెం తుడిసేసి ఆ తర్వాత ఫ్రెష్ అయితే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కూడా ఎడికి ఎండ్ చేస్తాను. మీకైతే ఇష్టమైంది అనుకుంటాను. ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. లైక్ ఇస్తలేదు ఎవరు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగనే ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కూడా ఎడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే బ్లాగ్ లో వచ్చేసి దేవుని పూజ ఇదంతా ఉంటుందండి. ఈ బ్లాగ్ ఎడికి ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.